రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన బలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయకాలము నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు ప్రతి క్షణము తండ్రి మమ్మల్ని కాపాడినందుకు, మాకు తోడయున్నందుకు, మీ యొక్క కాపుదలలో భద్రపరిచినందుకు స్తుతులు నాయన. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలంతటిలో మీ రక్షణ దయచేశారు. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలంలో మేము నిల్చున్నా ఏ ఆపద కలగకుండా కాపాడారు నాయన. మాకు కావలసిన అవసరతలన్నీ కూడా సమృద్ధికరంగా మాకు అందజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ముఖ్యంగా సజీవులుగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు తండ్రి. అయ్యా, మరొకసారి ఈ విధంగా కుటుంబం అందరినీ మేము తండ్రి చూస్తూ ప్రార్థన చేసుకునే అవకాశము దయచేసినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, ఈ రాత్రిన మీరు వాగ్దానం చేసిన ప్రతి కార్యమును కూడా సఫలపరిచే సమర్థుడు అయిన దేవుడు అని మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అయా, మా జీవితంలో మీరు చేసిన ఏ వాగ్దానం అయితే ఉన్నదో అయా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని, అయా అయితే మేము దాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉండాలని, అయా మీరు నమ్మదగిన దేవుడు అని, ఈ లోకంలో మనుషులు మోసం చేసిన విధంగా, మనుషులు మాట తప్పిన విధంగా, మనుషుల యొక్క ప్రవర్తన విధంగా మీరు ఉండరని, అయా మీరు నమ్మదగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అయా వాగ్దానాన్ని మా యొక్క జీవితాల్లో స్థిరపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారికి మీ సహాయం అనుగ్రహించండి. అయా, వారు ఏ విషయాలను బట్టి మీ పాద సన్నిధిని చేరి మొర్రబెడుతున్నారో ఆ ప్రతి మొరకు జవాబును అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత, వ్యాధి బాధల చేత, అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు. అయా మానసికంగా కృంగిపోయారు. అయా ఏమి చేయలేము, మా చేతిలో ఏది లేదు అనే నిరుత్సాహంతో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను ఈ రాత్రి మీరు దర్శించండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి, శక్తిని వారికి దయచేయండి, సత్తువును వారికి దయచేయండి, సంపూర్ణమైన ఆయుష్ను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా యేసు నామములో ప్రతి దురాత్మ శక్తిని లయపరచండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనుకోని రీతిన మోసపోయో, నష్టపోయో, ఉద్యోగాలు కోల్పోయో, అప్పుల్లో ఉండిపోయారు నాయన. అయ్యా, బిడ్డల యొక్క అప్పు నుంచి విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, కుటుంబంలో గొడవలు ప్రభువా, విభేదాలు, మనస్పర్ధలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి ద్వేషపూరితమైన ఆలోచనలు, తల్లిదండ్రులు బిడ్డలు తండ్రి మధ్య గొడవలు నాయన, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య ప్రేమను తండ్రి వృద్ధిపరచండి నాయన. అయా, మారు మనసు లేని మా కుటుంబ సభ్యులకు కృప చూపించి మారు మనసు దయచేయండి తండ్రి. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు ఆ దుర్వ్యసనము నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, వారు కోరుకున్న జాబ్ను వారికి దయచేయండి తండ్రి. అయా వివాహాల కోసం మొరబెడుతున్నారు, వారి వివాహంలో మీ కార్యము, మీ చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు గర్భఫలం లేక ఉన్నారు, అనేకమైన హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా, వారి గర్భాన్ని తాకండి, బిడ్డలకు సంతానమును
దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో, ఇంకా ఎటువంటి గొడవల్లో వారు చిక్కుబడ్డారో తండ్రి, అశాంతికరంగా ఉన్నారో ఆ కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆ చిక్కుల నుంచి బిడ్డలను బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. నైట్ డ్యూటీలో ఉన్నవారు, నైట్ ప్రయాణిస్తున్న వారు అందరికీ ఈ రాత్రిన క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయండి. వారి పనులను దీవించండి. వీసా ఇమిగ్రేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి. అయా, మా భారతదేశం చుట్టూ కూడా కావలిగా ఉంటున్న ప్రతి సైనికులను కాచి కాపాడమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, కోల్పోయిన ప్రతి వాటి కొరకు మీకు ప్రార్థిస్తుండగా వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాము. ఈ రాత్రి కాల సమయంలో మా యొక్క గృహం చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి తండ్రి. మేము అలసిపోయిన దేహంతో సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించండి. ఎటువంటి భయము, బలహీనత, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు మమ్మల్ని ఆవరించకుండా మీరే మాకు తోడై ఉండమని, అయా సుఖవంతమైన నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచమని, అపవాది క్రియల చేతను, దొంగల చేతను, హాని కలిగించే ఎటువంటి పరిస్థితి చేతను, శత్రువుల యొక్క పన్నాగాల చేతను ఈ రాత్రిన మేము ఇబ్బందులు ఎదుర్కొనకుండా మాకు తండ్రి మీ కాపుదల అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.